గీత వృత్తి మీద కుట్ర జరుగుతుంది. ఆ కుట్రను ఛేదించాలని మా సంఘాల అధ్యక్షులందరినీ కూడా గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ అందరినీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మా గౌడ సంఘాల నాయకులను ఆహ్వానించినము. పిలువగానే వచ్చిన సంఘాల అధ్యక్షులు మా కుల బాంధవులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. వాళ్ళు ఒక కల్లు గీత వృత్తి మీదనే కాదు, మన గౌడ జాతిని రాజకీయంగా దెబ్బతీసే పెద్ద కుట్రకే పన్నాగం పన్నిండ్రు. ఎందుకంటే ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రంలో గౌడ సోదరులు అన్ని పార్టీలలో కూడా ముందంజలో ఉంటున్నారు. కాబట్టి వీళ్ళ బతుకు తెరవే ఉండనీయొద్దనే కుట్రతోని నాకు ఇప్పుడే తెలిసింది, ఒక గంట కింద ఇక్కడనే రాష్ట్రంలో ఉన్న ఎక్సైజ్ అధికారి రికమెండ్ చేసి పంపిండు. అయ్యా నువ్వు ఎట్లా పంపుతావు, ఆయన ఎట్లా లైసెన్స్ ఇస్తాడు, మాకొక సొసైటీకి పరిధి ఉంటుంది, ఇంత ఏరియాలో ఆ సొసైటీ వాళ్ళే అమ్ముకోవాలి. టీఎఫ్టీ లైసెన్స్ ఉంటే అందరు కలిపి ఒక 3-4 స్థలాలలో పెట్టి కలిసిమెలిసి అమ్ముకునే చరిత్ర ఉంది. గత 50-60 సంవత్సరాల నుంచి కూడా, నిజాం కాలం నాటి నుంచి కూడా, తర్వాత ఈ కంబైన్డ్ స్టేట్లో కూడా ఎంతో మంది ముఖ్యమంత్రులు మా గౌడ జాతి మీద గీత వృత్తి మీద తరతరాలుగా కుట్రలు చేస్తూనే ఉన్నారు. విజయభాస్కర్ రెడ్డి అయినా, రాజశేఖర్ రెడ్డి అయినా, ఎవరైనా మా జాతిని నిర్వీర్యం చేయాలి, వీళ్ళు రాజకీయంగా రావద్దు, ఒక దగ్గరనే ఆపేయాలి, వీళ్ళు ఎదగొద్దనే కుట్ర ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నారు. ఇది కొత్తదేమి కాదు. మా సంఘాల నాయకులందరం కూడా మేము దీన్ని ఎదుర్కొంటాము. ఈ మ్యూజికల్ ఫెస్టివల్ అనేది దాన్ని అడ్డుకుంటాము, ఆపేస్తాము. మా సంఘాల నాయకులు అందరం కలిసి కూడా దీన్ని ఎదిరిస్తాము, జరగనీయం. కానీ మా సోదరులైన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారు మరియు పెద్దలు బుర్ర నరసయ్య గారు, మా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇటువంటి దానికి వెళ్లే ముందు మా సంఘాలందరినీ కూడా పిలుచుకొని ఇది మన కులానికి మన వృత్తికి లాభమా నష్టమా, వేరే కులస్తుని రామ్దేవ్ రావు ఆయనకు మాకేం సంబంధం ఉంది, మా సాంబశివ గౌడ్ అన్నట్టు ఆయనతోని మాకే పత్తు లేదు, ఆయనదేమన్నా కౌండన్య గోత్రమా, ఈ వృత్తికి ఏం సంబంధం ఉంది. మా సాంబశివుడు చాలా బాగా అన్నాడు, ఇంత మొదలు తీన్మార్ మల్లన్న కూడా అట్లనే అన్నాడు. అదే నీకు మాకేముంది, ఇయ్యముందా, ఏమన్నా ఉందా, లేకపోతే నీకు బిడ్డలు గిట్టు ఉంటే మా గౌన్లకి ఇచ్చి కలువు, అట్లనన్నా నీకు కూడా కుల వృత్తి దక్కుతుంది. నువ్వు మా కులంలోకి వచ్చి తరతరాలుగా మా తాతలు ముత్తాతలు మా తండ్రులు మా తల్లులు చేసిన ఈ వృత్తిని వేరే కులాల వృత్తులందరూ కూడా కార్పొరేట్ శక్తులు అన్నీ కబ్జా చేసినాయి. మా వృత్తి ఎటువంటి వృత్తి, 70-80 మీటర్లు చెట్టెక్కి పానీయం తెచ్చి మేము అమ్ముతున్నాము. అది నువ్వు ఎక్తావా చెప్పు, నీతో అవుతుందా? మేము సర్దార్ సర్వాయ పాపన్న వారసులము. 375 సంవత్సరాల క్రితమే కళ్ళమ్మితే ఏమొస్తుందని రాజ్యాధికారం సంపాదించిన వీరుని వంశంలో పుట్టినోళ్ళము. మాతోనే ఎందుకు పెట్టుకుంటావురా నాయన రామదేవరావు, విష్ణు స్వరూప్ రెడ్డి, ఖబర్దార్. ఇటువంటి దాన్ని ముఖ్యమంత్రి మా సోదరుడు టిపిసిసి అధ్యక్షులైన మహేష్ కుమార్ గౌడ్ ఎంబడే ఇది ఆపుదల చేసి ఎటువంటి జీవో ఇవ్వకుండా ఎక్సైజ్ మంత్రి గారైనా దీన్ని నిలుపుదల చేయాలని మా తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంఘాల నాయకులందరూ కూడా ఇక్కడ వచ్చిర్రు. మా పెద్దలు బొమ్మగోని నాగభూషణమన్న, వేములయ్య గౌడ్, చీకటి ప్రభాకర్ గౌడ్, అంబాల నారాయణ, మా పెద్దలు దుర్గయ్య అన్న, నా సోదరుడు ఐలెంకన్న, ముద్దగోని రామ్మోహన్ గౌడ్ మరియు వట్టికూటి రామారావు గారు, నా సోదరుడు కాంగ్రెస్ పార్టీలోనే ఇప్పుడున్న ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి, మా సోదరుడు సత్యమన్న ఆయన కూడా ప్రధాన కార్యదర్శి, ఇక్కడ అంబాల నారాయణ, ఇంకా మా పెద్దలు జక్కే వీరసామన్న, ఇంకా మా సోదరి రేవతి గౌడ్, నక్క కృష్ణ గౌడ్,
ఇంకా అందరు సంఘాల నాయకులు, ముద్దగోని రామ్మోహన్ గౌడ్, మా మామ మహేష్ మామ, ఇంకా అందరు ఐలేన్ గౌడ్, బాలాగౌడ్, మా బీసీ సోదరుడు అయిన మా బైరు శేఖర్, బొంగు వెంకటేష్, గుండాల మల్లేష్ సోదరుడు, ఈ ఆనంద్ గౌడ్, మీరందరూ కూడా వచ్చినందుకు పిలవగానే మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే మన జాతిని వాళ్ళు తక్కువ అంచనా వేస్తున్నారు. వృత్తి మీద, కుల వృత్తి మీద దెబ్బతీస్తామంటే మన పోరాటం ఎట్లుంటుందో ఈ ప్రభుత్వానికి తెలుసు, గత ప్రభుత్వాలకు కూడా తెలుసు. మేము రాజశేఖర రెడ్డితోనే కాంప్రమైజ్ కాలేదు. మన వృత్తి గురించి నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాము. 10 సంవత్సరాలు ఏలిన ఆ దొరకు తెలుసు, ఈ దొరకు కూడా రుచి చూపెడతాము. గౌడ్స్ అంటే ఏందో మా కుల వృత్తి దిక్కు చూస్తే మేము ఇప్పుడే డిమాండ్ చేస్తున్నాం, ఈ ప్రభుత్వము ఎంబడే దీన్ని నిలుపుదల చేయాలి, ఎటువంటిది ఎంకరేజ్ చేయవద్దని ఈ ప్రభుత్వాన్ని మొత్తం మేము డిమాండ్ చేస్తున్నాం సంఘాల నాయకులుగా. ఎందుకంటే మా వృత్తి తరతరాలుగా ఎంతో కష్ట నష్టాల కోర్చుకొని మేము అది చేస్తున్నాం. మేము చేసుకుంటామా, కాటమయ్య పండుగ చేసుకుంటాము, ఎల్లమ్మ తల్లి పండుగ చేస్తాము. మేము 40 లక్షల మంది ఉన్నాము. జనగణనలో కులగణన ఇప్పుడు నిజమైన కులగణన తేలుతుంది. ఎందుకంటే కులగణనలో మమ్మల్ని 16 లక్షలు చేసి 18 లక్షలను చూపించారు. కానీ మేము కంబైన్డ్ రాష్ట్రంలోనే మేము 80 లక్షల మంది ఉన్నాము. మేమంతా ఐకమత్యంగా ఉన్నాం. మా దాంట్లో 5 ఉన్నా కూడా 5గురము అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసే ఉన్నాము. మా దాంట్లో వేరే కులాల లెక్క విడదీసిన సందర్భం ఎక్కడా లేదు. అందరం కలిసే ఉన్నాం కాబట్టి ఈ పోరాటము గట్టిగా చేస్తాము. ఇటువంటి ఎక్కడ జరగనీయం. ఎందుకంటే మాకు బౌండరీస్ ఫిక్స్ అయి ఉన్నాయి. ఒక్కొక్క దుకాణానికి నీకు ఏ దుకాణం లేనిది నువ్వు ఎట్లా కళ్ళు తెచ్చి అమ్ముతావు, ఏ విధంగా అమ్ముతావు, నీకు మా కులంలో ఉన్నోళ్ళు ఏ విధంగా మద్దతు ఇస్తారు. ఒక దుకాణం లైసెన్స్ ఉండాలి, చెట్టు కళ్ళు తెచ్చే పర్మిట్ ఉండాలి. ఇవన్నీ లేకుండా నువ్వు వచ్చి ఏకంగా నేను కార్పొరేట్ శక్తిని, నేను ఇవన్నీ చేస్తా అంటే నువ్వు వేరే వ్యాపారం చేసుకో. మా కళ్ళు వృత్తిలోకి వస్తే ఖబర్దార్, మేము ఎవ్వరం నిన్ను బతకనీయం, ఇక్కడ ఈ రాష్ట్రంలో తిరగనీయం బిడ చెప్తున్నాం ఈ వేదిక ద్వారా. ఇంకా అయితే మా సీనన్న కూడా ఇంత 5 సంవత్సరాలు మా జాతిని ఏకతాటి మీద కాపాడిండు. వైన్ షాప్లల్లో షేర్ ఇచ్చిండు, బార్లల్లో మాకు కోటర్లు, ఆఫులు అన్నీ మా జాతికి లాభం జరిగేటట్టు ఇచ్చిండు. పిలువంగానే మా కుల సంఘాలతోని ఒకసారి మీటింగ్ చేసినా పోవాలి కదా. వాళ్ళు చేస్తున్నది కార్పొరేట్ ఏదో రకరకాలుగా. మిగతా వాళ్ళకైతే ఈ కులం గురించి అవగాహన లేదు, వృత్తి గురించి లేదు. ఎవరు పిలిస్తే వాళ్ళు పోతే మళ్ళీ మన జాతి ఎక్కడ పోవాలి, మన వృత్తి ఎక్కడ పోవాలి, మనం రాజకీయంగా దెబ్బతీయాలనే కుట్రతోనే ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో అక్కడ నందనంలో 8 కోట్ల పరికరాలు ఉన్నాయి. అవి ఓపెన్ చేసి అక్కడ నీరా దగ్గర ఇంకెక్కడైనా నువ్వు మన జాతికి జిల్లా హెడ్ క్వార్టర్లల్లా, మండల హెడ్ క్వార్టర్లల్లా అట్లా వృద్ధి చేయాలి. కానీ ఈ రామదేవరావు వాడు వానికి మన వృత్తికి ఏం సంబంధము, మన కులానికి ఏం సంబంధము, ఈ విధంగా నష్టపరిచే పని చేస్తే మేము ఈ రాష్ట్రంలో తిరగనీయము. ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాము. మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాము, ఇటువంటి దాన్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయొద్దు. ఇంతకు మొదలు చేసిన ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి అయినా, విజయభాస్కర్ రెడ్డి అయినా, విజయభాస్కర్ రెడ్డి పీరియడ్లో మా పెద్దలు మాచర్ల జగన్నాథం గారు పోరాటం చేసి కమిటీ వేసి గాదె వెంకటరెడ్డితోని, శంకర్రావు గారితోని, వీళ్ళందరితో వేసి వేలంపాట రద్దు చేసి సొసైటీలు చేసి తరతరాలుగా మాకు పెద్దలు ధర్మభిక్షం గారు, గౌతు లచ్చన్న గారు, బాలాగౌడ్ గారు, దేశం చిన్నమల్లయ్య, ఇటువంటి మహానుభావులు ఉన్న వంశం మాది. అట్లా మా వృత్తి మేము చేసుకుంటున్నాము. ఇంకోరి పరం కానిచ్చే పరిస్థితి అనేది ఈ రాష్ట్రంలో ఉండనే ఉండదు. మీరు మాకు ఎందుకంటే రాజకీయంగా అన్ని పార్టీలలో మా గౌడ సోదరులు వస్తున్నారు కాబట్టి కుల వృత్తి కాడికెళ్ళే నష్టం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వంలో ఉన్నోళ్ళు కొంతమంది మా ముఖ్యమంత్రి గారిని మిస్గైడ్ చేస్తున్నారు. కానీ అటువంటివి జరగకుండా మా జాతి ఎప్పుడైనా కూడా సహాయం చేస్తే మేమందరికీ రక్షణగా ఉంటామని వేదిక ద్వారా తెలియజేస్తున్నాము. మా వృత్తికి ఎటువంటి నష్టం జరగకుండా కాపాడాలి.
ఈ మ్యూజికల్ తాడి ఫెస్టివల్ ను నిలుపుదల చేయాలని మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాము, కోరుతున్నాము. ఈ సమావేశానికి వచ్చిన నా గౌడ సోదరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదములు, హృదయపూర్వక నమస్కారం.